నాకు ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చగలిగిన వాడి తలుపు తడతాను. మరి ఇప్పుడు నేను గతంలో చేసిన పాపం ఏమిటో నాకు తెలియదు, పుణ్యం ఏమిటో నాకు తెలియదు. ఆ పాపానికి ఫలితం రాకుండా పోదు, నేను బాధపడవలసి ఉంటుంది. మర్త్యలోకంలో ఉన్నాను కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజున నేను ఏదో ఒక బాధ పొంది తీరవలసిందే. ఏ బాధ లేకుండా ఉండాలి, కేవలం సుఖం అనుభవించాలి. అంటే ఈ శరీరం ఉండదు, దేవతలుగా పుట్టిస్తారు. అందుకే వాళ్ళకి ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సు, వాళ్ళకి దుఃఖస్పర్శ ఉండదు. వాళ్ళు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తారు తప్ప వాళ్ళకి దుఃఖం ఉండదు. మనుష్యుడికి సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి, అది అంగీకరించి తీరవలసినటువంటి సిద్ధాంతం. అయినప్పుడు నాకు అసలు ఎప్పుడూ దుఃఖం రాకూడదండి, మంచిదే. దుఃఖం రాకూడదంటే మరి చేసిన పాపం ఎలా క్షయం అవుతుంది? ఇవ్వాలిగా దానికి ఫలితం. అది విడిచిపెట్టేసిన బాణం దాన్ని ఆపడానికి లేదు.